లాస్ట్ ఆ! ఇంటర్వ్యూలో సమ్‌వన్ గ్రాబ్డ్ మై చెస్ట్ అని చెప్పి విండో ఆ! నుంచి బస్సులోంచి. అవునవునవునవును. నేను అంటే లిటరల్లీ మొన్న ఇన్సిడెంట్ అయింది నిధి అగర్వాల్ గారిది. అప్పుడు అందరూ యెస్. ఇటువైపు టర్న్ అయింది. ఉమెన్ యెస్. డ్రెస్సింగ్ యెస్. గురించి టర్న్ అయింది గానీ, ఆ! ఎవరెవరు చేతులేసారో ఆ రోజు అనేది వాళ్ళు ఎవరిని మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. సేమ్ కైండ్ ఈ ఆ! పర్సన్ గనక ఆ! మీరు ఒకవేళ ఐ మీన్ బయటోడికి ఎవరికీ తెలియకపోవచ్చు ఎవడో చెయ్యేసాడు ఆ రోజనేది. బట్ ఆ! వాడికి అంతరాత్మ చెప్తది కదా! ఎగ్జాక్ట్‌లీ. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఇది ఖచ్చితంగా వైరల్ అయ్యి వాడు చూసి వాడు రియలైజ్ అవ్వాలి. వాడెంత తప్పు చేశాడు జీవితంలో అనేది వాడు యాక్చువల్లీ రియలైజ్ అవ్వాలి. నేను పక్కన కో యాక్టర్స్ ఉండే. నేను ఈజీగా చెప్పగలుగుతాను హ్మ్. వాళ్ళకి. కానీ ఏమవుతదంటే ఇలాంటివి విషయాల్లో లైక్ థింగ్స్ లైక్ దిస్ అమ్మాయి ఎలా రియాక్ట్ అయినా అమ్మాయి తప్పంటారు. ఇప్పుడు నేను ఓపెన్‌గా ఆ రోజు చెప్పలేకపోయాను. హ్మ్. ఎందుకంటే నాకు తెలుసు ఏమవుతదో దాని హ్మ్. తర్వాత. అండ్ నేను అతన్ని చూసాను. హి వాస్ లాఫింగ్. నవ్వుతూ ఎళ్ళిపోతున్నాడు. అంటే ఏదో ఆయనకు కూడా సాధించాను. తెలుసు. ఆ! ఏదో సాధించాననే ఫీలింగేమో మేబీ. కానీ ఆయనకు తెలుసు నేనేం చేయలేను ఆ సిట్యుయేషన్‌లో అని. హ్మ్. హ్మ్. అన్ని మంది జనాలున్నప్పుడు నేనిప్పుడు ఎవరికో చెప్పి కిందికెళ్ళి గొడవ పెట్టడం కన్నా, హ్మ్. వదిలేయడం బెటర్ అనిపిచ్చింది. అంటే పాపం అనిపిచ్చింది. అరే! హ్మ్. ఏంటి నువ్వు దీంతో నువ్వు ఏం హ్యాపీనెస్ ఏం సాధిస్తావు ఇది జేసి అని. హ్మ్. హ్మ్. అగైన్ మళ్ళీ డ్రెసింగ్ గురించొస్తే, ఏ డ్రెస్ ఏసుకున్నా ఆ రోజు అంటే యాక్చువల్లీ ఒక పాయింట్ ఉంది. నేను క్లాసికల్ డాన్స్ జేస్తాను. హ్మ్. ఆ రీల్స్ పెడతాను. దానికంత రీచ్ ఉండదు తెలుసా? హ్మ్. మళ్ళీ నేను వేరే ఏదైతే ఎక్స్‌పోజ్ చేసి వాటెవర్ ఇలా హ్మ్. బోల్డ్ షూ దానికి చాలా రీచ్ ఉంటది. అది. నాకే బాధేస్తది. మళ్ళీ మీరే అంటారు కరెక్ట్. ఎందుకలా చేస్తున్నారని. మీరు చూడండయితే. ఇప్పుడు నేను క్లాసికల్ డాన్స్ వీడియోస్ పెడుతున్నానంటే చూడండి. అప్పుడు మాకు మోటివేషన్ ఒస్తది. హ్మ్. హ్మ్. సో, అదే బట్టల గురించి అసలు కానే కాదది. మైండ్‌సెట్ అంతే. హ్మ్.